హలో. నేను హల్ కర్ణాటక అండి. కర్ణాటక నుంచండి? హలో! చెప్పండి. మీ ప్రశ్నేంటి చెప్పండి. అదే అది నాకు 46 సంవత్సరాలండి. ఓకే. ఆహ్, నాకు 4 ఇయర్స్ అప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఓకే. నాకు ఎవ్వరు చనిపోయినా గూడా చుట్టుపక్కల గాని, మా రిలేటివ్స్ గాని ఎవ్వరు చనిపోయినా గూడా దాంట్లో నుంచి అసలు బయటికి రాలేను. హ్మ్. తర్వాత మళ్ళీ నా పెళ్ళయ్యాక మా మదర్ చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా ఒక నెల కిందట మా అక్క కొడుకు చనిపోయాడు. అసలు కళ్ళు మూసినా, తెరిచినా గూడా ఆ అక్కయ్య గుర్తొస్తా ఉంటాడన్నమాట. హ్మ్. ఒక్కదాన్ని ఇంట్లో అసలు ఉండలేను. ఇద్దరు పిల్లలు, పాపకి పెళ్లయిపోయింది. హ్మ్. ఇంట్లో ఉండాలంటే చుట్టుపక్కల అంతా ఉంటాను గానీ, అసలు ఇప్పటి వరకు భోజనం గూడా చేయలేదు. రాత్రినేమో ఉంటే కొద్దిగా తిన్నానంతే. అసలు వండుకోవాలి, తినాలి అది ఏమీ రాదు. ఎంతసేపు పడుకోవడం. హ్మ్. ఆవిడేం చదువుకున్నారండి? ఇంకా మీరే బద్ధకంగా బాగా మీరేం చదువుకున్నారండి? నేను సిక్స్త్ చదువుకున్నా అంతే. ఓకే. ఓకే. రైట్. చిన్నప్పుడు మా రిలేటివ్స్ బ్రదర్స్ అవుతారు. వాళ్ళు కూడా చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేసేవారు. సొంత పెదనాన్న కొడుకులే. హ్మ్. నాకు చాలా భయం. ఎవరన్నా ఎనక నుంచి ఊరికే సడెన్‌గా చెయ్యేసినా, భయపెట్టినా హ్మ్. చాలా భయమేస్తదన్నమాట. హ్మ్. అది వీడియోస్ చూస్తాను. ఓకే. ఆమె పేరు? ఒంటరిగా ఉండాలంటే ఎంత భయమవుతుందో మాట. అసలు ఉండలేను. ఎవరో ఒకళ్ళు ఉండాలి తోడు. అంటే కుదరదు అలా ఉండటానికి ఇంటి దగ్గర ఎవరు ఉండరు. హ్మ్. ఈయన డ్యూటీకెళ్ళి నైటొస్తారు. ఓకే. ఇప్పుడు కూడా చిన్నప్పుడు అయి అలా గుర్తొస్తూ ఉంటే వాళ్ళు ఎదురు పడతా ఉంటారు. హ్మ్. కానీ చాలా భయంగా ఉంటుంది. రైట్ అమ్మా. మీ వయసెంతమ్మా? 46 సంవత్సరాలు. 46 సంవత్సరాలు. ఓకే. రైట్. రైట్. సో, మీకున్నది అంటే మీ జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనల వలన మీకున్నదాన్ని యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. మానసిక ఆందోళన. గతంలో అంటే ఫాదర్ చనిపోయారు. తర్వాత మీ పెళ్ళైన తర్వాత మదర్ చనిపోయారు. రీసెంట్‌గా ఎవరో పిల్లవాడు చనిపోయారు. ఇలా చనిపోయిన న్యూస్ మీకు బలంగా రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఫాదర్‌ని మిస్ అవ్వటం వలన. అలాగే బాల్యంలో అనేక మంది సొంత వాళ్ళే చేస్తూ ఉంటారు. మిస్‌బిహేవ్ చేయటం వలన ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఈ ప్రపంచం పట్ల, సమాజం పట్ల ఒక మిస్‌ట్రస్ట్ ఉంది మీకు. మిస్‌ట్రస్ట్ అంటే నమ్మలేని పరిస్థితి ఉంది. అందువలన ఏ చిన్న అలికిడైనా సరే ఎక్కడ ప్రమాదం వస్తుందో అని ఉలిక్కిపడుతూ ఉంటారు. దీన్ని కౌన్సెలింగ్‌తో అధిగమించొచ్చు. కానీ మీరు సిక్స్త్ క్లాస్ వరకే చదువుకున్నారు కాబట్టి కష్టమవుతుంది కౌన్సెలింగ్ అనేది. నేనిచ్చే థెరపీ అయితే మినిమమ్ ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ లెవెల్ ఉంటే ఈజీ అవుతుంది. కొంతమంది 10థ్ క్లాస్ అయినా సరే వాళ్ళకి లాజిక్ ఉంటే నేను చెప్పగలుగుతాను. బట్ మీరు సిక్స్త్ క్లాస్ వరకే చదువుకున్నారు కాబట్టి నేను చెప్పే కౌన్సెలింగ్‌లో అనేక విషయాలు అర్థమయ్యే అవకాశాలు లేవు. మిస్‌అండర్‌స్టాండ్ అయితే మళ్ళీ ఇబ్బందుంది కాబట్టి, మీరేం జేస్తారంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి సైకియాట్రిస్ట్‌ని కలవండి. ఎలాగో 46 సంవత్సరాలన్నారు కాబట్టి, సైకియాట్రిస్ట్‌ని కలిస్తే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ వాడుతూ ఒక కొంతకాలం తర్వాత అవసరమైతే మీరెక్కడమ్మా కర్ణాటకలో ఉండేది? బళ్ళారి అని. బళ్ళారి ఉంటారు. రైట్. మీరు మెడిసిన్ వాడుతూ ఒకవేళ వీలైతే ఆహ్, బెంగుళూరులో నిమ్హాన్స్ ఉంది. అక్కడికి వెళ్ళొచ్చు. వాళ్ళు కౌన్సెలింగ్ ఇస్తారు. అట్లా కొన్ని ఉన్నాయి కౌన్సెలింగ్ ఇచ్చేవి. అటువంటి వాటిని మీరు ప్రయత్నించొచ్చు. ఇప్పుడు నేను అంటే కౌన్సెలింగ్ ఇచ్చేది మీకు అర్థమయ్యే అవకాశం లేదు. వాళ్ళ కౌన్సెలింగ్‌తో మరి నేను ఇవ్వలేనిది వాళ్ళెలా ఇవ్వగలుగుతారంటే యాక్చువల్లీ మేము తెలుగు అండి మాది. మేము మదర్ టంగ్ తెలుగు. ఓకే. మేము ఓకే. చూస్తాం మీ వీడియోస్ అన్నీ. అవును. వీడియోస్‌లో మొత్తం చూస్తాం యూట్యూబ్‌లో. అవును. వీడియోస్‌లో కొంతవరకు కమ్యూనికేట్ అయిద్ది తప్ప, వీడియోస్‌లోని కౌన్సెలింగ్ మొత్తం నేను ఇవ్వలేను గదా! 1. అదే 2 ఏంటంటే, నా ఉద్దేశ్యం గూడా వీడియోస్ చేయటం ఒక ఉద్దేశ్యం అందరిని మార్చేయటం కాదు గదా! నాకు క్లయింట్స్ తెచ్చుకోవటం అనేది నా యొక్క యూట్యూబ్ ఛానెల్ వీడియోస్ యొక్క ఆబ్జెక్టివ్. ఉద్దేశ్యం. అంతే కదమ్మా! అందులో మీకు ఉపయోగపడేవి తెలుసు. గూడా ఉండొచ్చు. మీకు గూడా ధైర్యంగా ఉండొచ్చు. కానీ అదే పూర్తి కౌన్సెలింగ్ కాదు. రేపు ధైర్యంగా ఉంటుంది. అవును. అవును. అది పూర్తి సొల్యూషన్ కాదు. ఈవెన్ నా దగ్గరకు వచ్చినా సరే, నేను పూర్తి సొల్యూషన్ నేను మీకివ్వలేను. కొంత ధైర్యం కల్పించగలనేమో తప్ప, పూర్తి కౌన్సెలింగ్ అనేది చాలా ఎక్కువ కాలం పడుతుంది. మీకు చాలా మనీ గూడా వేస్ట్ అయిపోయే అవకాశం ఉంది. అయితే మీరేం చేస్తారంటే మొదటి స్టెప్‌గా మీరు మీ దగ్గరలోని సైకియాట్రిస్ట్ బళ్ళారిలో గూడా సైకియాట్రిస్ట్‌లుంటారు. వాళ్ళని కలిసి మెడిసిన్ వాడండి. లేదు అంటే మంచి సైకియాట్రిస్ట్ కావాలంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినట్లయితే హైదరాబాద్‌లో ఒకాయన పెద్దాయన రిటైర్డ్ ఉన్నారు. ఆయన నంబర్ ఇస్తాను. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి ఆయన చక్కగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే చాలు మీకు ధైర్యం వస్తుంది. మీరు హైదరాబాద్ వచ్చి మీరు మీ హస్బెండ్ వచ్చి ఆయన్ని ఒకసారి కలిసినట్లయితే ఆయన మెడిసిన్ రాస్తారు.
ఒక 3 నెలలు కనీసం 3 నెలలు మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీ పరిస్థితిని బట్టి నేను అప్పుడు మీకు సరైన అడ్వైస్ ఇవ్వగలుగుతా. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా? రైట్. రైట్.